యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో డ్రోన్లు కలకలం చెలరేగింది. రమణానంద మహర్షి శివాలయం ప్రాంతంలో అర్ధరాత్రి ఒకేసారి 3 డ్రోన్లు కనిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారత సైనిక దళాలు ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేయడంతో తాండూరులో తిరంగా యాత్ర నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ తిరంగా అభియాన్ కమిటీ, పలు సంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర విజయవంతంగా సాగింది. నెహ్రూగంజ్ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ ఇందిరా చౌరస్తా వరకు సాగింది. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ మానవహారంగా నిలబడి జాతీయ గీతాలు ఆలపించారు. భారత్ వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్న పరిమళ్, కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా నాయకులు కృష్ణ ముద్రాజ్, మనోహర్ రావు, గాజుల శాంతకుమార్, బంటారం భద్రేశ్వర్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యావత్తు గల్లీ గల్లీ నుంచి కూడా ఈ దేశమే నాకు ముఖ్యమనేటటువంటి గుండెల నిండా దేశభక్తిని చేతిలో దేశ జెండాను పట్టుకొని గల్లీ గల్లీలో తిరంగా యాత్ర తీసుకుంటున్న సందర్భంలో ఇవాళ భయపడేది పాకిస్తాన్ ఒకటే కాదు. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో వివిధ దళాల శక్తి సామర్థ్యాలన్నీ కూడా భయపడ్డటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు భయపడ్డ మొట్టమొదటి దేశం అమెరికా అండ్ చైనా దేశం. ఇవాళ నిజంగానే భారతదేశం ఒక వారం రోజుల పాటు యుద్ధం చేస్తే కనుక ప్రపంచ దేశంలో అగ్రగామిగా ఏకైక దేశం భారతదేశం నిలుస్తుందనేటటువంటి భయం చేత ఇవాళ పాశ్చాత్య దేశాలన్నీ కూడా భారతదేశం పైన కుట్రలు పండుతున్నాయి. మిత్రులారా, ఈ శక్తి సామర్థ్యాలు అంటే ఇవన్నీ కూడా ఇవి కేవలం టెక్నాలజీతోటో లేకుంటే కేవలం ఇతరత్ర శక్తులతోటో కాదు. ఈ ప్రపంచ పటంలో తల్లిగా భావించేటటువంటి భూభాగం ఏదన్నానంటే కేవలం ఈ దేశ సరిహద్దు రేఖల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగాన్ని తల్లిగా భారత మాతగా కొలిచేటటువంటి ఏకైక దేశం ప్రపంచ పటంలో అది కేవలం భారతదేశం మాత్రమే. ఈ తల్లి జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటామా? మన తల్లి జోలికి వస్తే ఎవరైనా ఊరుకుంటామా? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యావత్తు గల్లీ గల్లీ నుంచి కూడా ఈ దేశమే నాకు ముఖ్యమనేటటువంటి గుండెల నిండా దేశభక్తిని చేతిలో దేశ జెండాను పట్టుకొని గల్లీ గల్లీలో తిరంగా యాత్ర తీసుకుంటున్న సందర్భంలో ఇవాళ భయపడేది పాకిస్తాన్ ఒకటే కాదు. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో వివిధ దళాల శక్తి సామర్థ్యాలన్నీ కూడా భయపడ్డటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు భయపడ్డ మొట్టమొదటి దేశం అమెరికా అండ్ చైనా దేశం. ఇవాళ నిజంగానే భారతదేశం ఒక వారం రోజుల పాటు యుద్ధం చేస్తే కనుక ప్రపంచ దేశంలో అగ్రగామిగా ఏకైక దేశం భారతదేశం నిలుస్తుందనేటటువంటి భయం చేత రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి